ఈ వీడియో సంపూర్ణ రామాయణంలోని ఋషశృంగుణ్ణి తెచ్చుట. దశరథుడు ఋషశృంగుణ్ణి వనము నుండి ఎట్లా తీసుకురాగలనని ప్రశ్నింపగా సుమంత్రుడు ఈ విధంగా చెప్పెను. పురోహితుడు మంత్రులు రాజు వద్దకు వచ్చి ఇట్లా విన్నవించారు. మహారాజా, అపాయరహితమైన ఒక ఉపాయము ఆలోచించితిమి. అదియే మన ఋషశృంగుడు వేదమును పఠించుచు వనమునందే నివసిస్తున్నాడు. అతడు స్త్రీలనెరుగడు, విషయ సుఖములు అతనికి తెలియదు. మనసును ఆకర్షించినట్టి విషయభోగములతో వారిని వశపరుచుకుని ఈ పట్టణముకు తీసుకువస్తాము. వేశ్యలను, అందగత్తెలను వారిని బాగుగా అలంకరించుకొని అతని ఆశ్రమానికి వెళ్ళునట్లు ఆజ్ఞాపించండి. వాళ్ళు అనేక విధములైన ఉపాయములతో మునుకుమారునికు ఆశ కలిగజేసి వారిని ఇక్కడికి తీసుకువస్తారు. ఆ వేషంలో బాగుగా గౌరవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.